but this definitely is going to expand thereafter. So there will be a second year, there will be a third year. I think this should expand going forward. As I look into future, as we look into future, I think this will become not just bigger, and it should be wide. Surplus was there that was traded in return for another commodity. That is what we used to call as the barter system at some point. That is history. That was a big this also can also, and I'm very proud of it. I'm sure we are going to unleash political energy, but that political with your motivating speech, the entrepreneurial energy behind every entrepreneur over here will rise up to be a tsunami and raise a tsunami like economic energy. Thanks a lot for motivating us. Now, దీంట్లో వాలంటీర్స్గా ఒక 250 నుంచి 300 మంది వరకు వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ తమ తమ వ్యాపారాలను ప్రచారం చేసుకుంటూనే ఈ సంస్థ చేపట్టేటువంటి కార్యక్రమాలకు వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వాలంటీర్స్ ఆ విధంగానే ఈ సంస్థకు మెంటర్స్ అని కూడా ఒక 100 మంది వరకు పెద్దలు ఆల్రెడీ ఎవరైతే వారి ఎక్స్పీరియన్స్, వారి యొక్క బిజినెస్లు, వారి యొక్క వ్యాపారాలు వాటిలో ఆల్రెడీ ఎక్సెల్ అయిన వాళ్ళు మెంటర్స్గా ఉన్నారు. వారి యొక్క సూచనలు, సలహాల ద్వారా ఈ పెన్ కార్యక్రమాలను చేపడుతుంది. ఇప్పటివరకు ఒక 26 బిజినెస్ మీటింగ్స్ జరిగినాయి. ఇవి ప్రతి నెల ఒక బిజినెస్ మీటింగ్గా జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్స్ చేపట్టడం జరిగింది. మరియు ముంబై లాంటి మిగతా సిటీస్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దుబాయ్లో కూడా ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు పెన్ మహోత్సవ్ అనే పేరుతో ఇది మొట్టమొదటిగా 2021 నవంబర్లో ల్యాండ్మార్క్ కన్వెన్షన్స్ నాగారంలో స్టార్ట్ చేయడం జరిగింది. పెన్ అనేటువంటి గ్రూప్. ఇది బేసికల్లీ దీని యొక్క ఉద్దేశము అందరూ బిజినెసెస్ వాళ్ళని కనెక్ట్ చేయడము. అందరూ ఒకరి బిజినెస్కి ఒకరు సప్లయర్గా, ఒకరు వెండర్గా ఉంటారు. కాబట్టి ఎవరు కరెక్ట్గా ట్రస్ట్ వర్తీగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, సరైన ప్రైస్కి సరైన ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఎలా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నెట్వర్క్ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఈరోజు ఒక 25,000 మంది వరకు దీంట్లో రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా దుబాయ్, అమెరికా లాంటి మిగతా దేశాల్లో కూడా మెంబర్స్ ఈ సంస్థకు ఉన్నారు. ఈ సంస్థలో